Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. Hope you guys are doing well. So ఈ వీడియోలో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ DAE రిక్రూట్మెంట్ ఇచ్చింది. దట్ ఈస్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఆఫీసర్స్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ త్రూ బార్క్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటుంది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ట్రైనింగ్ స్కూల్ ఉంది కదా, దాని ద్వారా సెలెక్ట్ చేసుకుంటుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం మాట్లాడదాం. ఎంటైర్ థింగ్ ఫ్రెషర్స్ అందరూ అప్లై చేయొచ్చు. ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మనం మాట్లాడదాం. దానికన్నా ముందు ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ టు లైక్ దిస్ వీడియో. అండ్ ద లాస్ట్, if you really like our content, please encourage us by subscribing our YouTube channel and liking our content. Okay? And if you like further, you please share to the near and dear ones. Okay? Right. Let us jump on to the video here. సో ఇందులో ట్రైనింగ్ స్కూల్లో 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ప్రోగ్రామ్స్, ఫస్ట్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా చేసే అవకాశం అయితే ఉంది. ఆ ట్రైనింగ్లో సక్సెస్ఫుల్ అయితేనే ట్రైనీ సైంటిఫిక్ ఆఫీసర్గా వీళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దెన్ ఓన్లీ క్యాన్ బి సైంటిఫిక్ ఆఫీసర్ ఇన్ C గ్రేడ్ ఉంటాడు అనమాట. ఓకే, అదేంటనే మొత్తం ఈ 2 ప్రోగ్రామ్స్ అని చెప్పాను. ఒకటేమో OCES ప్రోగ్రామ్, ఇంకోటేమో DGFS ప్రోగ్రామ్. ఒకటేమో ఫెలోషిప్ ప్రోగ్రామ్, ఇంకోటేమో ట్రైనింగ్ ప్రోగ్రామ్. చూద్దాం దాంట్లో ఎలా ఉంటుంది ఏంటనే మొత్తం మాట్లాడతాను నేను. ఎవ్రీథింగ్, ట్రైనింగ్ స్కీమ్ వస్తుంది, గ్రేడ్ పే స్కేల్ ఎంత వస్తుంది, సెలక్షన్ ప్రాసెస్ చెప్తాను, ఏం ఎలిజిబిలిటీ ఉండాలి, ఎట్లా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఐ విల్ ట్రై టు గివ్ ఎవ్రీథింగ్ హియర్. ఓకే, ఈ పర్టికులర్ జాబ్ ఏదైతే ఉందో చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇది. ఎవరైతే దీనిలో సెలెక్ట్ అవుతారో స్క్రీనింగ్ 2 స్టేజ్లో ఉంటుంది. ఫస్ట్ ఆయన ఆన్లైన్ ఎగ్జామ్, లేకపోతే గేట్, లేకపోతే మీ అకాడమిక్ ఎక్సలెన్స్ బట్టి కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సెకండ్ స్క్రీనింగ్లలో సెకండ్ స్టేజ్ ఏంటంటే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ రెండిట్లో కనుక సెలెక్ట్ అయితే ఫర్దర్గా మీకు ట్రైనింగ్ స్కూల్లో మీకు అలౌ చేస్తారు. ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ట్రైనీ సైంటిఫిక్ ఆఫీసర్ అయిన ప్రతి ఒక్క పర్సన్కి కూడా ప్యారలల్గా జాబ్ని పర్స్యూ చేస్తూ మీకు జాబ్కి డిస్టర్బెన్స్ లేకుండా ఎంటెక్ పర్స్యూ చేయడానికి కూడా వాళ్ళే అలవెన్సెస్ ఇస్తున్నారు, స్టైఫండ్ ఇస్తున్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. లెట్ us see the first one. This is the training schemes and employment description. ట్రైనింగ్ స్కూల్స్ ఉంటాయి దీంట్లో, అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది దీంట్లో అనే విషయం వీళ్ళు చెప్తారు. 2 ప్రోగ్రామ్స్ అని చెప్పాను కదా, ఒకటేమో OCES అండ్ ఇంకోటేమో DGFS. దాని గురించి కూడా మాట్లాడదాం. త్రూఅవుట్ ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీలో కానివ్వండి, న్యూక్లియర్ పవర్లో కానివ్వండి, రీసెర్చ్ యాక్సిలరేటర్ కానీ, న్యూక్లియర్ ఫ్యూయల్ కానీ, ఇలాంటి దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న అందరికీ కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. 2 ఏవైతే మనం అనుకుంటున్నామో 2 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే అనుకుంటున్నామో దోస్ ఆర్ ఓరియంటేషన్ కోర్స్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. సెకండ్ వన్ DAE, ఏదైతే మనం సెకండ్ ప్రోగ్రామ్ మాట్లాడుకుంటున్నామో DGFS, DAE గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ స్కీమ్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, నాట్ సైన్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి జాబ్తో పాటు if you want to pursue, you can pursue the MTech also through this fellowship scheme. ఓకే, ఎవరు సార్ మరి ట్రైనింగ్ స్కీమ్స్ ఎవరైతే ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళని ఎలా ప్లేస్ చేస్తారు? సైంటిఫిక్ ఆఫీసర్ C గ్రేడ్గా ప్లేస్ చేయడం జరుగుతుంది. DAE యూనిట్స్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన యూనిట్స్లలో ప్లేస్ చేయడం జరుగుతుంది. అది ఎక్కడైనా చేయొచ్చు, హెడ్ ఆఫీస్లో కానీ యూనిట్ వైజ్ కానీ ఉంటుంది. సార్ OCES అంటే అర్థం ఏంటి సార్? ఓరియంటేషన్ కోర్స్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండ్ సైన్స్ ప్రోగ్రామ్ ఏదైతుందో ఇది మనకి ముఖ్యంగా దీని గురించి మాట్లాడుకుంటే విల్ బి కండక్టెడ్ అట్ 2 బార్క్ ట్రైనింగ్ స్కూల్స్ అట్ ముంబైలో కానీ హైదరాబాద్లో కానీ ఉంటుంది. మీ బ్రాంచ్ని బట్టి అది హైదరాబాదా ముంబై అనేది నేను లాస్ట్లో మీకు డిస్క్లోజ్ చేస్తాను. ఓకే, వన్స్ ఈయన కంప్లీట్ చేస్తే ట్రైనీ సైంటిఫిక్ ఆఫీసర్గా ప్లేస్ అవుతాడు. ఈ ట్రైనింగ్లోకి మీరు క్వాలిఫై కావాలంటే మినిమం 35% ఇండివిజువల్ సబ్జెక్ట్ మీద స్కోర్ చేయాలి, మినిమం 50% అగ్రిగేట్ ఓవరాల్ సబ్జెక్ట్ మీద స్కోర్ చేస్తే అతను TSOగా సక్సెస్ఫుల్గా అవుతాడు. అయిన తర్వాత ఆయనని TSO వన్స్ సక్సెస్ఫుల్గా TSO సెలెక్ట్ అయితే ఆ TSOని ట్రైనీ సైంటిఫిక్ ఆఫీసర్ C గ్రేడ్లో ఫాలోయింగ్ బ్రాంచెస్లలో, అది ముంబై కానీ, కల్పకం కానీ, ఇండోర్, కోల్కతా, ముంబై, హైదరాబాద్, ముంబై, కల్పకం అండ్ జద్గుదాల, హైదరాబాద్, ముంబై, ఇట్లాంటి లొకేషన్లలో ఎక్కడైనా హెడ్ ఆఫీస్లో కానీ యూనిట్ వైజ్ కానీ జాబ్ లొకేషన్ అయితే డైరెక్ట్గా ఇస్తారు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే TSO కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇంకో ఆపర్చునిటీ ఉందని చెప్పడం జరిగింది. ఓకే, TSOలో ఎవరైతే చేసినారో ఎవరైతే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసినారో వాళ్ళందరికీ కూడా అలౌ టు డూ ది ఎంటెక్. ఎవరైతే TSO సెలెక్ట్ అయ్యారో ఎంటెక్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఎందులో చేయాలి? హోమీ బాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఓల్ బీమ్డ్ యూనివర్సిటీ ఉంది. డీమ్డ్ యూనివర్సిటీలో మీరు ఎంటెక్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించిన లీస్ట్ కోర్సులు కూడా లాస్ట్లో అనెక్సర్స్లో ఉన్నాయి. ఆ అనెక్సర్స్ వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, రైట్. సార్ ఇదేంటి సార్? DGFS ఇస్ నథింగ్ బట్ గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ స్కీమ్ ఫర్ ద ఎంటెక్ పర్సూయింగ్ స్టూడెంట్స్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, ఎంటెక్ పర్సూ చేయడానికి ఇన్స్టిట్యూట్స్లో నాట్ ఓన్లీ హోమీ బాబా ఇన్స్టిట్యూటే కాదండి, దాంతోపాటు IIT మద్రాస్
ఐఐటి బాంబేలో కూడా కోర్సు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ప్యారలల్గా మీరు సెలెక్ట్ అయ్యి ఉండాలి. అందులో కనుక మీకు అడ్మిషన్ ఉండుంటే, అంటే గేట్ ద్వారా మీరు ఆల్రెడీ అడ్మిషన్ ఇక్కడ పొందుంటే, రెండు ప్యారలల్గా ఇది ఎంటెక్ పర్సూ చేయడానికి మీ ఖర్చు మొత్తం కూడా వాళ్ళే భరిస్తారనే విషయాన్ని వీళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఓకే, రైట్. స్టైఫండ్ అలవెన్స్ గురించి మాట్లాడితే, మీరు ట్రైనీ సైంటిఫిక్ ఆఫీసర్గా మీకు స్టైఫండ్ 24,000 పర్ మంత్ వస్తుంది పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్లో. అండ్ వన్ టైం బుక్ అలయన్స్ 30,000 వస్తుంది. డీజీఎఫ్ఎస్లో కూడా 74,000 స్టైఫండ్ వస్తుంది. దాంతోపాటు మీ ట్యూషన్ ఫీజు, దాంతోపాటు అడిషనల్గా పెయిడ్ వన్ టైం ట్యూషన్ ఫీజు కూడా గవర్నమెంటే కట్టుకుంటుంది 2 years కోర్స్కి. 60,000 వన్ టైం కంటిజెన్సీ వస్తుంది. 2 years ప్రోగ్రామ్ కంప్లీట్ వాళ్ళే కట్టుకుంటారు. దీంతోపాటు అడిషనల్గా మీకు ఒక 4 lakhs మీ ప్రాజెక్ట్ సపోర్ట్ కానీ వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్గా వాళ్ళే బెనిఫిట్ చేస్తారు. ఓకేనా, రైట్. కాకపోతే మీరు ఆ కోర్స్ కోవాలన్నా ఈ ప్రోగ్రామ్ కోవాలన్నా ఖచ్చితంగా మీరు హాస్టల్లో అయితే ఉండాలి ఖచ్చితంగా. బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఇన్ డిఏఈ హాస్టల్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద OCSSTS4 ట్రైనింగ్ పీరియడ్ అండ్ GGFS ఇన్స్టిట్యూట్ హాస్టల్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద రెస్పెక్టివ్ హాస్టల్స్లో అయితే మీరు ఉండాల్సి వస్తుంది. ఓకే, రైట్. దీనికి బాండ్ కూడా ఉంది ఖచ్చితంగా. వీళ్ళు ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత 3 years అయితే సర్వ్ చేయాలి. ఆ విషయాన్ని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. 3 years సర్వ్ చేయని వేళ, 3 years కనుక సర్వ్ చేయలేకపోతే మాత్రం ఈ అమౌంట్ మొత్తం 4 lakhs స్టైఫండ్, ట్యూషన్ ఫీజు కట్టింది, అది అదర్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఐఐటీలో కట్టినా కానీ మీకైతే రిటర్న్ చేయాల్సిందని చెప్తున్నారు. గ్రేడ్ అండ్ పే స్కేల్ గురించి మాట్లాడితే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పే స్కేల్ దిస్ వన్. మంత్లీ అండ్ యావరేజ్గా 1,34,000 వన్స్ మీరు సైంటిఫిక్ ఆఫీసర్ సిగా లొకేట్ అవుతే 1,34,000 పర్ మంత్ వస్తుందని చెప్తున్నారు. ముంబై లాంటి లొకేషన్, అంటే ఆల్మోస్ట్ సిటీ లాంటి లొకేషన్లలో మెజారిటీ పోస్ట్ మొత్తం ముంబైలో ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్మెంట్ పే స్కేల్ ఐ కెన్ సే దట్ 1,34,000 పర్ మంత్ ఈజ్ నాట్ ఎ జోక్ హియర్. దీంతో పాటు అన్ని అలవెన్సెస్ నీకు ఉంటాయి. అలవెన్స్ అని మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. హెల్త్ అలవెన్సెస్ అన్నీ కూడా. సెలక్షన్ ప్రాసెస్ మీకు ఇంతకుముందు మాట్లాడినట్టుగా 2 stagesలో సెలక్షన్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళ స్క్రీనింగ్ బేస్డ్ ఆన్ వీళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు దాంట్లో స్కోర్ బట్టి, లేదంటే గేట్ స్కోర్ బట్టి, లేదంటే మీకు అకాడమిక్లో ఎక్సలెన్స్ CGPA ఏదైతే దాన్ని బేస్ చేసుకొని కూడా ఫస్ట్ స్టెప్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సెకండ్ సెక్షన్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ సెక్షన్లో ఫిల్టర్ అయిన వాళ్ళకి సెకండ్ సెక్షన్లో ఇంటర్వ్యూ. ఈ 2 సెక్షన్స్, ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్, CBT ఎగ్జామ్ కానీ, గేట్ కానీ, అకాడమిక్స్, ఈ 3 ఫిల్టర్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ అయితే డైరెక్ట్గా మీకు ఇందులో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? మార్చ్లో ఉండడానికి అవకాశం ఉంది. అన్ని బ్రాంచ్లకు ఉంటుంది. సివిల్, మెకానికల్, ఈసీ, ట్రిపుల్, సిఎస్సి వాళ్ళకి అందరికీ ఉంది. మెజారిటీ అందరికీ ఉంది. 8 branches ఉంది. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ట్రావెల్ అలవెన్సెస్ మాత్రం ఏమీ పే చేయరనే విషయాన్ని వీళ్ళైతే చెప్తున్నారు. ఇది మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేదు సార్ నేను ఆన్లైన్ ఎగ్జామ్ రాయదలుచుకోవాలి, బార్కు వాళ్ళు పెట్టింది రాయాల్సిన అవసరం కూడా ఏం మ్యాండేటరీగా లేదు. మీరు ఒక కనుక గేట్ స్కోర్ మీద వ్యాలిడ్గా ఉంటే దాని నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. గేట్ 2023, 24, 25, 23, 24, 25 ఏది ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. లేదు సార్ ఈ 2 లేవు నాకు, నేను జస్ట్ అకాడమిక్లో ఉన్న CEBS కానీ నిజర్ కానీ ఈ రెండింటి మీద ఉన్న CGPA స్కోర్ తోటి అకాడమిక్ CGPA స్కోర్తో అప్లై చేయాలనుకుంటే దాంతో కూడా అప్లై చేయొచ్చు. దట్ ఈస్ ద థర్డ్ స్టెప్. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మినిమం అక్కడ మీకు 7.5 అనేది మినిమం స్కేల్ ఉంటే బాగుంటుందనే విషయాన్ని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, ఇది కూడా 23rd March లోపు ఇది అప్లై చేసుకోవాలనే విషయాన్ని చెప్తున్నారు. ఓకే, ఇవన్నీ కూడా జనరల్ ఇన్ఫర్మేషన్, ఇంకా మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా జనరల్ ఇన్ఫర్మేషన్. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైస్ టు విజిట్ ద వెబ్సైట్ రెగ్యులర్ అప్డేట్స్, ఎందుకంటే అవన్నీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలంటే రెగ్యులర్ అప్డేట్ అవుతూ ఉండాలని చెప్తున్నారు. ఓకే, ఎవరైతే CGPAకి సంబంధించింది ఆప్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఎగ్జామ్ ఏమి ఉండదనే విషయాన్ని మెన్షన్ చేస్తున్నారు. ఇన్ కేస్ స్క్రీనింగ్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఆర్ గేట్ స్కోర్ చేసుకుంటే వాళ్ళు అట్లా కూడా చేసుకోవచ్చు. ఇన్ అడిషన్ టు చేసుకోవచ్చు, కావాలంటే మ్యాండేటరీ అయితే కాదు అనే విషయాన్ని ఏం చేయాలి. అదర్ ఆపర్చునిటీస్ క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ మేబీ కన్సిడర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఎస్, ఇదే దాన్ని కొన్ని వీళ్ళకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ కానీ అందులో ఫిజిక్స్ అండ్ ఇలాంటి వాళ్ళకి కూడా ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్న టెక్నికల్గా మాట్లాడుతున్నా. ఇది నాన్ టెక్నికల్ వాళ్ళు, అంటే మన ఇంజనీరింగ్ కాకుండా వేరే వాళ్ళు సైన్స్ వాళ్ళకి కూడా అలా కన్సిడర్ చేస్తారు. సెలక్షన్ ఇంటర్వ్యూస్ ఇంత కూడా మాట్లాడాను నేను. ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా ముంబైలోనే అవుతాయి. జియాలజీ వాళ్ళకి మాత్రమే హైదరాబాద్లో జరుగుతాయి. నాన్ జియాలజీ ఎవరైతే అదర్ ఎక్సెప్ట్ జియాలజీ ఎవరున్నా కానీ అందరికీ కూడా ముంబైలోనే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. ఈ ఇంటర్వ్యూకి వెళ్తే ఒకవేళ నాన్ లోకల్ వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఛార్జెస్ కూడా వాళ్ళే, Tier 3 ఛార్జెస్ కూడా వాళ్ళే పే చేసిన విషయాన్ని చెప్తున్నారు. ఎక్స్పెక్టెడ్ ప్రాబబుల్ డేట్ విల్ బి May, June మధ్యలో ఎగ్జామ్ ఉండడానికి అవకాశం అయితే ఉంది. ఇంటర్వ్యూ స్లాట్ ఏప్రిల్లో మీకు కన్ఫర్మ్ చేస్తారు. వెబ్సైట్ని ప్రాపర్గా ఫాలో అవుతూ ఉండాలి మీరు. ఓకే, రైట్. ఒకవేళ మీరు ఈ సక్సెస్లో
ఓసీఈఎస్లో సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఒకళ్ళు ఎంటెక్ చేద్దాం అనుకుంటే మాత్రం మీరు 14th జూలై లోపు మీరు వాళ్ళకి చెప్పాలి నేను ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నానని. ఆ విషయం చెప్తే వాళ్ళు పర్సూ చేసి మీకు రిక్వైర్మెంట్స్ క్వాలిఫికేషన్ అన్ని ఎలిజిబుల్గా ఉంటే డెఫినెట్గా మీకు చేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఏముంది సార్ అంటే బీటెక్ ఆర్ బీఈ ఏ డిసిప్లిన్ సార్? సివిల్ ఉన్నా పర్లేదు, ఈసీ ఉన్నా పర్లేదు, ట్రిపుల్ ఉన్నా పర్లేదు, మెకానికల్ ఉన్నా పర్లేదు. ఓకే, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇట్లా 8 పేపర్స్ వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్ 4 years బీటెక్ బీఈ అయినా పర్లేదు, 5 years ఇంటిగ్రేట్ కోర్స్ ఉన్న వాళ్ళు అప్లై కాకపోతే మినిమం 6 CGPA అయితే ఖచ్చితంగా ఉండాలనే విషయాన్ని చెప్తున్నారు. ఈ డిసిప్లిన్స్ కూడా కింద టేబుల్లో ఇచ్చారని చెప్తున్నారు, మీరు కావాలని చూసుకోవచ్చు. లేదు దీంతోపాటు గేట్ స్కోర్ 23, 24, 25 అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచే ఉండాలి. అయితే కింద కొన్ని ఇవన్నీ బ్రాంచ్లు ఇచ్చారు చూడండి, మీరు కావాలంటే మెకానికల్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ కానివ్వండి, రిలయబుల్ ఎనర్జీ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇలాంటి కొన్ని అలైడ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, వీటిని ఇచ్చారు. ఇవన్నీ కూడా నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని క్లియర్గా మెన్షన్ చేశారు. దీస్ ఆల్ బ్రాంచెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే మీ బ్రాంచ్ ఇలా లేకపోతే మీరు అప్లై చేయొచ్చు. ఓకే, దట్స్ ఇట్. జనరల్గా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానివ్వండి, మెకానికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, సివిల్ ఇంజనీరింగ్ కానివ్వండి, డైరెక్ట్గానే ఉన్నాయి. వాళ్ళు కాకుండా అప్లైడ్ ఎవరైనా ఉంటే, అప్లైడ్ కానివ్వండి, అలైడ్ కానీ ఉంటే కానీ మనం చెక్ చేసుకొని అప్లై చేసుకోవడం బెటర్. ఇది ఫిజిక్స్ సంబంధించింది, ఫిజిక్స్ వాళ్ళు చూసుకోండి. ఫిజిక్స్ వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి చూసుకోమని చెప్పండి, సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. కెమిస్ట్రీ డిసిప్లిన్లో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది కూడా మీకు సేమ్గా ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ జియాలజీ కూడా సేమ్ డిసిప్లిన్లో ఇచ్చారు, అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక డీజీఎఫ్ఐ గురించి మాట్లాడితే ఎంటెక్ చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎంటెక్ ఎవరికి అవకాశం ఉందంటే మెకానికల్కి అవకాశం ఉంది, ఎలక్ట్రికల్ అందరికీ ఉంది. ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, సిఎస్సి ఎవ్రీ వన్ హ్యాజ్ అన్ ఆపర్చునిటీ. దానికి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మేషన్ 14 జూలై లోపు ఇవ్వాలి. ఓకే, ఎంటెక్లో అడ్మిషన్ అనేది ఓసీఎస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ ఫెలోషిప్ ఏదైతే ఎవరైతారో ఎట్లా వీళ్ళని సెలెక్ట్ చేస్తారంటే వీళ్ళకి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వాళ్ళకి ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది. అందరికీ కాదు, నువ్వు చేస్తా అంటే నీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే వాళ్ళందరూ వదిలిపెట్టి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ ఫెలోషిప్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంది ఎంటెక్ పర్స్యూ చేయడానికి. లేదు సార్ ఏదైతే ఓసీఎస్లో ట్రైనింగ్లో టాప్లో రాగలేదు, మినిమం పర్ఫార్మెన్స్ ఇవ్వకున్నా కూడా మేము అప్లై చేద్దామంటే చేసుకోవచ్చు. కానీ కన్సిడర్డ్ అనేది చూస్తారు, ఓకే అని కూడా చేస్తారు. మీ అకాడమిక్ ఎక్సలెన్స్ బాగుంటే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, రైట్. సో ఇంకా ఏజ్ చూడండి, జనరల్ వాళ్ళు 26 years, ఓబీసీ వాళ్ళు 29, నాన్ క్రిమీ లేయర్, ఎస్సీ 31 years వరకు ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఇవన్నీ చూసుకోవచ్చు, దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, రిలాక్సేషన్స్ కూడా కొద్దిగా అయితే ఇచ్చారు ఇక్కడ. రిలాక్సేషన్స్ కూడా రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేయలేదు, మీరు ఇది చూసుకోవచ్చు. ఈ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. రిలాక్సేషన్ ఏం మెన్షన్ చేయాలంటే అదే ఏజ్ని మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ, ఎస్ దెర్ ఈజ్ అప్లికేషన్ ఫీ ఫర్ మేల్ అప్లికెంట్. క్లియర్గా చెప్పాడు. మేల్ అప్లికెంట్స్ కనుక ఉంటే అది కూడా జనరల్ ఓబీసీ వాళ్ళకు మాత్రం 500 rupees అప్లికేషన్ ఫీజు ఉంది. ఫీమేల్ అప్లికెంట్స్కి అస్సలు ఫీజు లేదు. మేల్ అప్లికెంట్లో కూడా వాళ్ళకి ఉంది, జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకే ఉంది, మిగతా వాళ్ళకి ఫీజు లేదు అనే విషయాన్ని క్లియర్గా చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా జనరల్ ఇన్ఫర్మేషనే. ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్, కామన్ ఇన్ఫర్మేషన్ మన టెలిగ్రామ్ ఛానల్లో స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీలో పెట్టడానికి ట్రై చేస్తాను. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా చాలా క్లియర్గా ఇచ్చారు వీళ్ళు. ఈ డాక్యుమెంట్ ఫైల్స్, ఫోటో ఫైల్ ఎలా ఉండాలి మొత్తం కూడా క్లియర్గా ఉంది ఇక్కడ. ఎలా అప్లై చేయాలనేది చాలా బ్యూటిఫుల్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ అయితే మనం వెబ్సైట్కి వెళ్ళాలి. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ప్రిలిమినరీ స్టేజ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. వెరిఫికేషన్ ఆఫ్ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అప్లికెంట్ లాగిన్కి వెళ్ళాలి. క్యాండిడేట్ హోమ్ పేజ్కి వెళ్ళాలి. దాని తర్వాత బేసిక్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇన్ఫర్మేషన్, స్క్రీనింగ్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్ అప్లోడింగ్, ప్రివ్యూ, ఎడిట్, ఫైనల్ సబ్మిషన్, పేమెంట్ స్టేజ్, ఆఫ్టర్ సక్సెస్ఫుల్ పేమెంట్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఇవన్నీ కూడా మనం ఫాలో అయితే సరిపోతుంది. రైట్ సార్, ప్రొసీజర్ కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా ప్రిలిమినరీలో ఏమేమి అవసరం పడతాయి, వెరిఫికేషన్కి ఏమేమి అవసరం పడతాయి, బేసిక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఏమేమి అవసరం, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏమేమి అవసరం, స్క్రీనింగ్ ఇన్ఫర్మేషన్లో ఏమేమి అవసరం, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అండ్ క్లీన్. ఓకే, మీరు జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకోటి జనరల్ ఇన్స్ట్రక్షన్, ఇది కూడా ఫాలో అవుతే సరిపోతుంది. ఇది మన పీడిఎఫ్ ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా, అప్లై చేసే ముందు చూసుకొని అప్లై చేసుకోండి. ఇంతకుముందు మాట్లాడినట్టుగానే డిసిప్లిన్స్ మనం మాట్లాడుకున్న మెకానికల్ ఎంఈ పేపర్, గేట్ కోర్ బే పేపర్ ఉండాలి. ఒకవేళ మెకానికల్ అప్లై కావాలంటే మెకానికల్ వాళ్ళకి ఎలిజిబుల్గా ఉంది. మన ఎలక్ట్రికల్ వాళ్ళకి అయితే ఎలక్ట్రికలే ఉంది చూసుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు ఉన్న ఇంకా చూడండి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కొన్ని కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ కంట్రోల్ ఇంజనీరింగ్ అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇట్లా మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. సివిల్ వాళ్ళకైతే సివిల్ ఒకటే ఉంది, ఇంకేమీ లేదు, అలైడ్ ఏం లేదు. రైట్, ఇంకా మనం ఫర్దర్గా వెళ్తాం. ఇదంతా కూడా జనరల్ ఇన్ఫర్మేషనే. ఎస్, మనకి ఏ ఇన్స్టిట్యూట్లలో మనకు ఆపర్చునిటీ ఉంది. ఎస్, ఆన్లైన్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుంటే ఆన్లైన్ ఎగ్జామ్ మొత్తం మనకు ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు ఇస్తారంట.
ఆన్లైన్ సిబిటీ ఎగ్జామ్కి ఒక నెగిటివ్ ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే -1 మార్క్ డిడక్ట్ అవుతాయి, అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఓవరాల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మినిట్స్ మనకు టైం ఇస్తారు అనే విషయాన్ని వీలైతే మెన్షన్ చేస్తున్నారు. 100 క్వశ్చన్స్ అంటే 100 × 3 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనం ఎగ్జామ్ రాయాలి. సిలబస్ ఎస్ బేసిక్ సిలబసే, ఇంజనీరింగ్ సిలబస్తో పాటు జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అండ్ యాప్టిట్యూడ్ మీద జనరల్ ఇన్ఫర్మేషన్తో అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఎస్. ఇంకా ఫర్దర్గా ఇక ఇన్స్టిట్యూట్ల గురించి మనం మాట్లాడితే ఓరియంటేషన్ ఆఫ్ ట్రైనింగ్ విషయం మాట్లాడుకుంటే ఎస్ దిస్ ఆర్ ద ట్రైనింగ్ స్కూల్స్ అండ్ ట్రైనింగ్ స్కీమ్స్. ఎక్కడెక్కడ ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయంటే ముంబై అండ్ హైదరాబాద్లో ఉంది. జువాలజీలకు మాత్రమే హైదరాబాద్లో ఉంది, మిగతా వాళ్ళందరికీ ముంబైలోనే. అది కంప్యూటర్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, సిఎస్సి కానీ అందరికీ ముంబైలోనే ట్రైనింగ్ స్కూల్ ఉంది. ముంబైలోనే చేయాలి, వర్క్ కూడా ముంబైలోనే ఉండడానికి అవకాశం అయితే ఉంది. నాట్ ఓన్లీ ముంబై, డిఫరెంట్ రొటేషన్స్ ఉన్నాయి, అవి మీరు చూసుకోవచ్చు. ఎస్ దీస్ ఆర్ ద ఇన్స్టిట్యూట్. ఐఐటి బాంబేలో చేయొచ్చు మీరు, ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే మీరు చూసుకోండి, రెండిట్లో అవకాశాలు ఉన్నాయి. ఇట్లా మనకి మెకానికల్ వాళ్ళకైతే ఐఐటి మద్రాస్కి ఇస్తున్నాడు. ఓకే చూడవచ్చు మీరు, ఇది డిఫరెంట్ బ్రాంచెస్ వాళ్ళకి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. మనకి ఫర్దర్గా వెళ్దాం. మనం సివిల్లో జియోటెక్నికల్ ఇంజనీరింగ్ మీద ఎంటెక్ చేయొచ్చు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ మీద చేయొచ్చు. ఇట్లా మనకు చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా కమ్యూనికేషన్ ఇంజనీర్ మీద చేయొచ్చంట, ఇది వండర్ఫుల్ థింగ్. కంట్రోల్ అండ్ కంప్యూటింగ్ మీద చేయొచ్చంట ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్ సిస్టమ్ మీద చేయొచ్చంట, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ సిస్టమ్ మీద చేయొచ్చంట. ఇట్లా వండర్ఫుల్ ఆపర్చునిటీస్ మనకైతే ఉన్నాయి. ఓకే కమ్యూనికేషన్ సిగ్నల్ ప్రాసెస్ మీద ఇదంతా మంచి ఆపర్చునిటీ. అవి కూడా ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబేలో చేస్తుంటే వాళ్ళు అమౌంట్ పెట్టుకుని రెడీగా ఉన్నారు. కాకపోతే నువ్వు గేట్ స్కోర్ తోటి అక్కడికి అప్లై చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, దీస్ ఆర్ ద ఇన్స్టిట్యూట్స్. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆల్రెడీ 2 జనవరికే డేట్స్ ఓపెన్ అయిపోయినాయి, విండో ఓపెన్ అయిపోయింది, అప్లై చేసేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి 26 జనవరి. ఎస్ ద లాస్ట్ డేట్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 26 జనవరి. కరెక్షన్ 7th నుంచి 14th వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకే వెన్యూ 15 ఫిబ్రవరి రావడానికి అవకాశం ఉంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ 8th or 9th మార్చ్లో ఉండడానికి అవకాశం ఉంది. ఓకే గేట్ స్కోర్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి? 17th మార్చ్ నుంచి 24th మార్చ్లో అప్లై చేసుకోవాలి. ఇట్లా ఎవ్రీథింగ్ ఇచ్చారు. సెలక్షన్ ఇంటర్వ్యూస్ 19th మే నుంచి 13th జూన్ మధ్యలో ఉన్నాయి. కాబట్టి 26th జనవరి ఇస్ ద లాస్ట్ డే టు అప్లై ఫర్ ద రిజిస్ట్రేషన్. అది రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు ఆన్లైన్ ఎగ్జామ్ చేసుకుంటారా, లేకపోతే ఆన్లైన్ ఎగ్జామ్కి డేట్ ఇచ్చాడు ఇక్కడ 25th ఫిబ్రవరి వరకు అడ్మిట్ కార్డ్, అది ఆన్లైన్ ఎగ్జామ్కి ఆప్ట్ చేసుకునే వాళ్ళకి డేట్లు ఇచ్చాడు. దానికి డేట్లు ఇచ్చాడు క్లియర్గా. గేట్ వాళ్ళకి డేట్లు ఇచ్చాడు, లేదా సిజిపిఏ ద్వారా డేట్లు ఇచ్చాడు. దానికి సంబంధించిన వాళ్ళు మీరు ఏ దాని ద్వారా పోదాం అనుకుంటున్నారో, ఏదైనా ఒకదాని దాని గురించి కూడా పోవచ్చు, లేకపోతే ఆన్లైన్ ఎగ్జామ్ రాసి ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు. మీరు గేట్ స్కోర్ కార్డ్ ఉండి ఆన్లైన్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద ఫ్రెషర్స్. గేట్ స్కోర్ కార్డ్ కదా ఉన్న వాళ్ళకి. గేట్ స్కోర్ కార్డ్ లేదు సార్ నాకు డైరెక్ట్ బార్క్ ఎగ్జామ్ రాస్తాను, రాయు. బార్క్ ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే డెఫినెట్గా నేను సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఓకే 74,000 స్టైఫండ్ పర్ మంత్. అది అయిన తర్వాత మినిమం 1,20,000-1,30,000 per month salary is not a joke. Okay right, hope you guys are like this video and like this information. జాగ్రత్త ఇన్ఫర్మేషన్ చూసుకొని 26 జనవరి లోపు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత అయితే మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తారా, ఆల్రెడీ మీకు గేట్ స్కోర్ కార్డ్ ఉంటే గేట్ ద్వారా వెళ్తారా, లేకపోతే మీ సిజిపిఏ బాగుంటే సిజిపిఏ ద్వారా వెళ్తారా, ఒకసారి పీడిఎఫ్ చదువుకొని మళ్ళీ వెళ్తారని కోరుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.